హాయ్, మీరందరూ బాగుండారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సండే అండి అందరికీను. మాకి నా ఆఫీస్ సండే, ఇంకా పనికైతే పోతానండి. పండుగకైతే రజా తీసుకుందాము, 3 రోజులు అనుకున్నాను. అందుకనేసే ఎప్పుడు పండుగ వచ్చినా ఒక్కరోజే రజా తీసుకొని అట్లే వెళ్ళిపోతాం పనికి. ఇంకా మా దేవిని వస్తా ఉంది పండుగకి, ఇంకా అట్లే రెస్ట్ తీసుకుందాము 2 రోజులు అనుకుంటున్నాను. అందుకనేసే ఈరోజు అయితే పనికి పోతానండి. అదే రోజు సంఘం కూడా ఉంది. నాకు ఏం ఫోన్ చేయాలి అక్కకి, ఫోన్ చేసి అడిగితే ఇంకా 7వ తేదీనే సంఘం పడింది, ఇంకా 7వ తేదీనే పండుగ కూడా పడింది. చూద్దాము ఏం చెప్తారు ఆ యొక్క. ఇంకా ఆఫీస్ సండే అండి అందరికీ. ఇంకా చికెన్ మటన్ అయితే ఏమీ చేయలేదు నేను, ఇంకా వంట అయితే చేసేసినాను. చూడండి, ఫ్యాక్టరీకి పోవాలి కదా, టైం అవుతుంది, అందుకనే తొందరగా జిల్లేసి చేసేసినాను. పెసలు పులుసు, పెసలు మలక్కలు కట్టిండి, చారు అయితే చేసినాను. చపాతీ అయితే మాకు చేసుకున్నాను. ఇంకా అన్నం అయితే కొంచెం చేసినాను లేండి. పిల్లలకైతే మ్యాగీ చేసినాను, ఇప్పుడే చేసింది. ఇంకా పొద్దున్నే లేసి చపాతీ చేసి, చారు చేసి, అన్నం చేసి, మ్యాగీ చేసినాను. పిల్లలకైతే కాఫీ పెట్టి ఇచ్చేసినాను, వాళ్ళు కాఫీ అయితే తాగుతూ ఉన్నారు. ఇంకా సండే పనుకోవాలంటే ఎట్లా ఉంటుంది, ఇంకా తప్పుదు పోవాలి. పండుగ లేకుండా ఉంటే పోను కదండి సండే పుట్ల, అందుకనేసే ఇంకా బట్టలు అయితే అన్నీ అయిపోయినాయి లేండి. చూడండి అన్నీ వేసినాను, తాడు అస్సలు ఖాళీ లేదు, అన్నీ వేసినాను. ముసురు బట్టలు అన్నీ వేసేసినాను లేండి. మొన్న చెప్పేదే మర్చిపోతుంది, అప్పుడు 3 రోజులు రజా ఇచ్చిండ్రు కదా, బెడ్షీట్లు అయితే అన్నీ ఉతికేసినాను లేండి. వీడియో అయితే అసలు మర్చిపోయినాను, చేయలేదు. అది మా ఇంటి ఆయన పోయినాడు కదా పనికి ఆ రోజు, ఇంకా ఫోన్ అయితే ఎత్తుకొని పోయినాడు. ఇంకా ఫోన్ అయితే ఎత్తుకొని పోయిండే, అందుకే చేయలేదు. ఇంకా బట్టలు అయితే అన్నీ అయిపోయింది. ఐసీఐలు నెత్తిపెట్టమని చెప్పినాను. సాయంత్రం బెరీని వస్తాను, వచ్చి మడిచేస్తాను అన్నీను. 6కి వస్తానులేండి. ఇంకా తరకారీ అయితే ఇంట్లో ఏమీ లేదు, కూరగాయలు అన్నీ తేవాలి, సరుకులు కూడా ఏమీ లేవు, అన్నీ తీసుకొని వస్తాను సాయంత్రం వచ్చేటప్పుడు. అట్లే పేమెంట్ ఇప్పించుకొని ఒకేసారి అన్నీ తీసుకుంటాను. ఇంకా టైం అయితే అవుతా ఉంది. ఇంకా సరుకుల బ్యాగ్ అయితే ఉదికేసినాను, సరుకులు తీసుకొద్దాం అనేసి. చూడండి ఎన్ని ఉన్నాయి. వారానికి ఒకసారి ఎన్ని అయితే ఉంటాయి బట్టలు, సాక్స్లు, పిల్లలు. ఇవి అయితే రాఘవేంద్రది, శైలుది అయితే అక్కడ వేసిన్నాను. టైం అయితే ఆవిడ కాలయింది. చూడండి మా ఇంట్లో కోతులు 2. ఇంకా సాయంత్రం అయితే చికెన్ తెస్తానులేండి వచ్చేటప్పుడు. రఘు చికెన్ తీసుకొస్తాలే, మోటార్ వేసిండు, నీళ్ళు లేవు. ఇంకా రావేంద్ర అయితే మోటార్ వేస్తాడు, శైలు సామాన్లన్నీ కడిగేస్తుందిలేండి సాయంత్రం పుట్ల. అప్పప్పే కడుగుతా ఉంది రోజును. ఇంకా కూరగాయలు అయితే ఏమీ లేవు, అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇంకా ఉల్లిగడ్డలు ఒకటే ఉన్నాయి అంతే, ఇంకేమీ లేవు. ఇంకా అక్క అయితే దాలిమూరు పండు ఇచ్చి పంపించింది, నిన్న ఫ్యాక్టరీకి ఇచ్చి పంపించిండే. ఇంకా పిల్లలకైతే పెట్టినాను, వాళ్ళకి ఇడిపించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఒక బాక్స్కి వేసుకొని తినండి అని చెప్పినాను. తింటామన్నారు. చాలా ఇచ్చి పంపించిండే లేండి, నేను పెట్టుకున్నాను ఫ్యాక్టరీలో తినేకి. నిన్నైతే ఎక్కువ తినేసినాడు, మా ఇంటైన అయితే కుమ్ముతాడు అట్లే ఒకేసామా. ఇంకా ఈరోజు రేపు అట్లా ఖాళీ చేసుకుంటాం. అవి రక్తం పడుతుంది కదండి తింటే బాగా. అక్క పంపించింది, తిన్నాము. ఇంకా పిల్లలకైతే అన్ని తెచ్చినాను, ఇంకా ఫ్యాక్టరీలో కొన్ని పెట్టినాను. ఈరోజైతే ఖాళీ చేసేస్తాము. ఇంకా సాయంత్రం అయితే చికెన్ చేస్తానండి వచ్చి.
టైం అయిపోతుంది. ఇంకా నేను రెడీ అయిపోతాను ఫ్యాక్టరీకి. ఇంకా నీళ్ళేం లేవు, నీళ్ళన్నీ ఖాళీ చేసేసినాను రాత్రి. రాఘవేంద్ర మోటార్ వేయమని చెప్పినాను. ఇంకా ఈ నీళ్ళు ఇది అన్నీ వాడుకున్నాను. అన్నీ ఖాళీ ఉన్నాయి, ఏమీ లేవు నీళ్ళు. రాఘవేంద్ర అయితే అన్నీ నింపి పెడతాడంట. మళ్ళీ వాళ్ళిద్దరు మోటార్ వేస్తారంటలేండి. మోటార్ వేస్తారు పాపము, పడతారు. సామాన్లన్నీ తోముతుంది శైలు. కొంచెం హెల్ప్ చేస్తారండి పిల్లోళ్ళు నాకిను. పాపము ఏమన్నా చెప్తే గబుక్కని చేస్తారు అన్నీను. సామాన్లు అయితే సెల్లు సోముతుంది, నీళ్ళు మోటార్ రాఘవేంద్ర వేస్తాడు. స్నానం మధ్యాహ్నం చేయమని చెప్పినాను శైలుని, తనే చేసుకుంటా ఉంది. తల అయితే కొంచెం అట్లా ఇట్లా తిక్కుతుందిలేండి, ఇంకా పర్వాలేదు తిక్కుంటా ఉంది. మధ్యాహ్నం అయితే వాళ్ళ అన్నం నీళ్ళు పెట్టిమని చెప్పినాను, పెట్టిస్తానన్నాడు. ఇంకా ఆఫీస్ సండే అందరికీ ఇంకా ఫ్యాక్టరీకి పోదాము, టైం అయిపోతా ఉంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీను. సాయంత్రం వీడియో కంటిన్యూ చేస్తాను ఇంటికి వచ్చి. మా డాడీ చూడండి ఇంట్లో నీళ్ళు రావడం లేదని మా డాడీ నీళ్ళు మోస్తున్నారు. ఆడ మారం గుడి దగ్గర బోర్ ఉంది కదా, ఆడ నుంచి బోర్ తెచ్చి చూడండి ఇవన్నీ నింపేస్తున్నారు. మా అన్న కూడా నింపినాడు, వాడికి చాలా అయిపోయింది, చాలా నింపినాడు. డాడీ ఇంకా నింపుతున్నాడు, కొన్ని ఉన్నాయి. అంత కష్టపడుతున్నాడు డాడీ. ఇంకా డాడీ అయితే నీళ్ళు తెచ్చేసి మోస్తున్నాడు. ఇంకా డాడీ అయితే నీళ్ళు మొక్కేసేసి వచ్చేసా. బట్టలు చూడండి ఇట్లా నానిపోయినాయో. ఇప్పుడు ఉడుగ్గా నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అయిపోతాడు. మా అమ్మ ఈరోజు పొద్దున్న పూజ చేయలేదని ఈరోజు బాగా పూజ చేస్తుంది. ఇప్పుడు నైట్, ఇప్పుడు మమ్మీ అయితే నైట్ పూజ చేస్తుంది. మా అత్త అయితే ఇంకా ఊరికి పోయా, మా అక్కలు ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంకా అంతా ఇల్లు క్లీన్ చేసేసి మా అమ్మ సామాన్లు కడిగేసా. ఇంకా మా అమ్మ పూజ చేస్తుంది. మా అన్న అయితే పనుకున్నాడు. ఇంకా పూజ అయితే చేసేసినాను చూడండి, పూజ అయితే అయిపోయింది. ఇంకా పొద్దున అయితే చేయలేదు, అందుకే చేసినాను పూజ అయితేను. ఇంకా పూజ అయితే అయిపోయింది, పొద్దునే చేయలేదు, అంతా ఉండరు కదా, అందుకే లేట్గా కూడా లేసినాం లేండి. టిఫిన్ చేసే తలకే 10:30-11 అయిపోయింది. అందరూ ఉన్నాము కదా, లేట్గా లేసినాము. రాత్రి నూడు ఆడుకొని 2 గంటల వరకు అక్కయ్య, నేను, మా దేవి అందరూ అట్లే ఉండిపోయినాము. ఇంకా అందుకే ఇంకా పనుకొని వేసినాం బాగా తెల్లారితో. లేట్గా లేసినాము, చేసే కాలేదు. ఇంకా పొద్దున్న లేట్గా లేచి ఇంకా అన్ని పనులు చేసుకున్నాము. పొద్దున్న అక్కయ్య ఆకుకూర పప్పు చేసి ముద్దకలికి అన్నం అయితే చేసిండే, అంతా అయిపోయింది. ఇంకా అన్నం అయితే ఏం లేదు. ఇప్పుడు గుడిలో ఈడే ప్రసాదం పెడతా ఉంటే మా ఇంటి అయితే తీసుకొచ్చినాడు. వంట చేయాలనుకున్నాను, ఇంకా చేయలేదు. ఇంకా సామాన్లు అయితే చాలా ఉండే, తోమేస్తే చూడండి. ప్రసాదం ఇంకా ప్రసాదం అయితే తీసుకొని వచ్చినారు, ఇదిగోండి. ఇంకా ప్రసాదం అయితే ఉంది, ఏమీ చేసే పని లేదు. సామాన్లన్నీ తోమేసి చాలా ఉండే. ఇంకా నీళ్ళు అయితే మా ఇంటి ఆయన మారం గుడి దగ్గర నుంచి తెచ్చిన్నాడు. నీళ్ళు లేవు, ఇంకా మోటార్ లేదు. నీళ్ళు అంటే సొంపులో నీళ్ళు లేవు లేండి, చాలా లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంకా వేస్తే వాళ్ళు అరుస్తారు, అందుకే వాళ్ళకి కొన్ని కావాలన్నారు. ఇంకా వేసుకోవద్దు లక్ష్మి, నీళ్ళు వచ్చే వరకు అనరి. ఇంకా మా ఇంటి ఆయన అయితే అక్కడి నుంచి మారం గుడి దగ్గర నుంచి అన్నీ నింపినారు. 5 గంటల నుంచి 7:30 అయింది చూడండి, అంతసేపు నింపినాడు. రాఘవేంద్ర పాపం 10 బిందులు తెచ్చే, సుస్థ అయిపోయింది వానికి, కొంచెం వెళ్తే ఏమో బాగాలేనట్టుంది. ఇంకా అందుకే వానికైతే దిష్టి తీసినాను ఇప్పుడు తానేనే. ఇంకా అక్క వాళ్ళు అయితే అందరూ పోయి, దేవిని పోయా ఊరికి. ఇంకా అక్క వాళ్ళు రేపు కొనుక్కోవాలంట, ఇంకా నేను రేపు కొనుక్కోవాలండి. రేషం అయితే వచ్చిందని చెప్పినారు ఓనర్ వాళ్ళు. ఇంకా పొద్దున్నే పోతాడు మా ఇంటి ఆయన. మామూలు నా టైంకి నేను పోతాను. ఇంకా పిల్లోడైతే కొంచెం హెల్త్ బాగాలేదు, వాడికి పడుకున్నాడు. మేము డల్గా ఉన్నాడు, వాళ్ళ నాన్న పోయినాడు మాత్రం తెచ్చేకి. ఇంకో రాఘవేంద్రకి అయితే ఉడికి నీళ్ళు పోస్తుంది. జ్వరమేం లేదు, వామంట వస్తూ ఉంది వానికి. వామంట సుస్తుగా ఉన్నాడు, దిష్టి అయిందేమో తెలీదు. దిష్టి అయితే తీసేసినాము. ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా మా ఇంటి అయితే పెట్టినాను. ఒక 50-30 బిందులేమో నీళ్ళు మోసినాడు అక్కడి నుంచిను, చాలా మోసే. 5 నుంచి 7:30 టైము.
ఇంకా మోటార్ అయితే వేసట్లేదు. ఇంకా నీళ్ళు ఎప్పుడు వస్తాయేమో తెలియదు. నీళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఒక్కొక్కసారి ఇట్లా అయిపోతుంది మాకు, ఒక్కొక్కసారి ఉంటుంది. ఇంకా ఇలా మా ఇంటానికి అయితే నీళ్ళు పెట్టినాను. ఇంకా చెత్త అయితే చాలా ఉంది, చెత్త కూడా వేయలేదు. రేపు పొద్దున్నే 6 గంటలకు ఎత్తుకొని పోతానన్నాడు మా ఇంటాయన. చెత్త అయితే ఫుల్గా ఉంది. ఇంకా వరండా అంతా అక్కయ్య నూకేసే పాపము పొద్దున్నే. సో ఇల్లు నూకేసే అక్కయ్య నూకేసే ఒకసారి. ఇంకా నీళ్ళు అయితే కాకుతా ఉండయి. ఇక సామాన్లు అయితే అన్నీ సర్దుకోవాలి. ఇంకా ఏం సర్దుకోలే, పొద్దున్న సర్దుకుంటాను. పూలు పొద్దునే వచ్చిండే అండి. ఇంకా నీళ్ళు లేవని స్నానం ఏం చేయలేదు, నేను అట్లే ఉండిపోయినాను. ఇంక సామాన్లు అయితే సర్దుకుంటాను. స్టాండ్లో తట్లేం లేవు, ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ లేవు, అన్నీ సర్దుకుంటాయి. ఇవైతే టిఫిన్ తినేస్తాము. ఉడుకుడుగా ఉండయి, ఇప్పుడే తెచ్చింది. ఇంకా బియ్యం అయితే వేయాలి, బాక్స్కి ఖాళీ అయింది. బియ్యం అయితే వేసినారు. 20 కేజీలు తీసుకున్నాను, 20 కేజీలు మాకు వేసి ఉండేది. బియ్యం తక్కువ వస్తాయండి, అందుకనేసే. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చూస్తా, వీడియో తీసేటట్లుంటే తీస్తాను, లేకపోతే లేదు, చెప్పలేను. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.